గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇటీవల రిలీజ్ అయినటువంటి ఒక సినిమా డైరెక్టర్ థియేటర్లో తన సినిమా చూడ్డానికి 10 మంది కూడా రాలేదంటూ బోరున ఏడుస్తూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు సంబంధించి ఎందుకని జరుగుతున్నాయి? ప్రమోషన్స్లో ఫెయిల్ అవుతున్నారా? రివ్యూస్ బాగా రావట్లేదా? లేకపోతే థియేటర్స్కి ప్రేక్షకులు వెళ్ళలేకపోతున్నారా? మనం ఒకవైపు పాన్ ఇండియా మూవీస్ అనుకుంటున్నాము, లేకుంటే రికార్డ్ కలెక్షన్స్ అనుకుంటున్నాము, అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది అనేటువంటి వార్తలు చూస్తూ చిన్న సినిమాల గురించి ఇలాంటి ఒక ప్యాథెటిక్ సిచ్యువేషన్ అనేది ఎందుకు కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. సార్ నమస్తే. సార్, మన గతంలో ప్రతిసారి పెద్ద సినిమా చిన్న సినిమా అనుకున్నప్పుడు చిన్న సినిమాకి ప్రేక్షకులు రావట్లేదు, థియేటర్ల దాకా రావట్లేదు, బోల్డ్ ఖర్చు పెడుతున్నారు, అక్కడ కష్ట నష్టాలు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బట్ ఒక డైరెక్టర్ తన సినిమాకి ఎవరు రాలేదు, రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, బట్ ప్రేక్షకులు రావట్లేదు, ఎందుకని తనని తను అంత హింసించుకొని బాధపడ్డాడు? 50 ఏళ్ళ నుంచి చూస్తున్నామమ్మా. చాలామంది నా సినిమాలకు కూడా, అంటే మేము కొత్తగా వచ్చినప్పుడు సినిమా తీసే ప్రతి డైరెక్టరు ప్రాణం పెట్టే తీస్తాడు. అంటే ఆ సినిమా బాగుండొచ్చు, బాగోపోవచ్చు. ఆ సినిమా నేను చూడలేదు, నాకు తెలియదు. ఆ సినిమా కాదు, ఏ సినిమా అయినా తీసిన సినిమా మీకు నచ్చకపోవచ్చు, నాకు మాత్రం నేను ప్రాణం పెట్టి తీసినట్టే ఉంటుంది. నేను ఇది అంటే అందులో చిన్న సినిమాలు పర్టికులర్గా ఏమవుతుందంటే మొత్తం పెళ్ళం పుస్తితో సహా ఇంట్లో ఉన్న ఆస్తి అంతా పెట్టి సినిమా తీస్తారు. ప్లస్ టైం కూడా అట్లాగే వేరే ఉండదు కాబట్టి ఫినాన్షియల్, ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు ప్రాణం పెట్టే తీస్తారు, బట్ వాళ్ళకి ఫినాన్షియల్గా బాగుంటారు కాబట్టి సండేలు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి అది ఉండదు. ఈవినింగ్ లైఫ్లో ఎటువంటి ఇంకొనడానికి ఛాన్స్ లేదు. ఈ జీవితం అంతా సినిమా రిలీజ్ అయ్యి ఆడితే బాగుండు అనేది లైఫ్ వస్తుందని ఆశతో ఉంటారు. ఇప్పుడు ఈయన 10 మంది వచ్చారు, ఈయన చాలా అదృష్టవంతుడు. చాలామంది నోషోలు పడుతున్నాయి. ఈవెన్ పెద్ద సినిమాలు మీరు చెప్పే రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు చేస్తున్న సినిమాలు కూడా నోషోలు పడుతున్నాయి ఇప్పుడు. మరి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళంతా పెద్ద పెద్ద స్టార్స్ కదా, వాళ్ళు ఎవరితో ఏం చెప్తూ కొట్టుకుంటారు వాళ్ళు. సో ఇవన్నీ కాదు, మనం తీయటం వరకే మన బాధ్యత. తీసిన తర్వాత వాళ్ళు చూస్తారా చూడరా అంటే, మనం తీసిన మన కంటెంటు ఇంకోళ్ళ కంటెంటు దగ్గర దగ్గర ఒకే రకంగా ఉన్నా మనం ప్రజెంట్ చేసిన విధానం, అవతల వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానాలు తేడా ఉంటాయి. అవతల వాళ్ళు చేసింది నచ్చి ఉండొచ్చు, మనం చేసింది నచ్చి ఉండకపోవచ్చు. లేదంటే అవతలది ఏదో దాంట్లో ఏదో గ్లామర్ ఉండి ఉండొచ్చు, మనలో ఉండి ఉండకపోవచ్చు. సో అట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. అందుకని డిసార్టన్ అయిపోయి ఉండక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా మలయాళానికి వెళ్తాం, మలయాళంలో ఏమైనా చూస్తారు, మలయాళంలో పోయేవాళ్ళు అక్కడ పరిస్థితి అక్కడ ఎట్లాగే ఉంది. అక్కడ మనం చూసే సినిమాలు, అలాగే 100 సినిమాలు రిలీజ్ అయితే మనం 20 సినిమాలు చూస్తున్నాం ఓటీటీల్లో కానీ రిలీజుల్లో కానీ. మిగిలిన 80 సినిమాల సంగతి మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మొన్న ఏదో ఓటీటీలో మలయాళం సినిమా చూసా, చాలా బాగుంది అనిపించింది. చెక్ చేస్తే 14 లక్షలు వచ్చింది. వాళ్ళు 6 కోట్లు పెట్టి తీశారంట. మరి ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమైపోయి ఉండాలి? సో అదేం కాదు, డిసార్టన్ అవ్వకూడదు. ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ వస్తుంది. ఎప్పుడు ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్తారు కాబట్టి అతను అనవసరంగా అంత కంగారు పడక్కర్లేదు. ధైర్యంగా మళ్ళీ మంచి సినిమా తీసుకోవచ్చు. అయితే వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కింద తీసిన వాళ్ళు కొన్ని ఏళ్ల పాటు దాని మీద కృషి చేసి 2 ఏళ్ల పాటు సినిమా తీసిన తర్వాత, అందులో కూడా ఏదో చిన్న చితక ఆర్టిస్టులు కూడా కాదు, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు, కావలసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా రావట్లేదు, చూడట్లేదు అనేది రివ్యూస్ కూడా బాగున్నాయి అనుకున్న తర్వాత, అంటే ఇక్కడ ప్రాబ్లం మీరు ఏంటంటే తెలిసిన ఆర్టిస్టులు అనుకునేది పెద్ద భ్రమ. ప్యాడింగ్ పెట్టాను అనేది అంతకంటే పెద్ద భ్రమ. ఇప్పుడు ఒక్క హీరోలకు ఒక్కళ్ళకి ఫాలో అయిపోయింది. ఒక 2-3 సాయి పల్లవి లాంటి 1-2 హీరోయిన్లకి తప్ప హీరోయిన్లకి ఫాలోయింగ్ లేదు. టికెట్ దిగదు, ఒక టికెట్ కూడా ఎక్స్ట్రా దిగదు. హీరోలకి ఆ టాప్ 30 మంది ఉన్నారు హీరోలు, మొదట 3-4కి 50%, 60% టికెట్లు దిగుతాయి, కానీ మిగతా వాళ్ళకి 10 to 20% దిగుతాయి. వీళ్ళంతా పెద్ద హీరోలే. మిగిలిన హీరోలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ కానీ మీ ఛానల్ కానీ మీకు ఫాలో అప్ ఉంది, నాకు ఫాలోయింగ్ ఉంది. మన ఇద్దరం సినిమా తీద్దాం, నొత్తరం చూద్దాం. అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ అన్న రావాలిగా, రారు. సో అది వేరు ఇది వేరు. ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చూసేస్తారు అనుకుంటే, ఇవాళ టాప్స్ హీరోస్ సినిమాలు ఈ సంవత్సరం అన్నీ ఫ్లాప్ అయినాయిగా. మరి అదేంటి?
మళ్ళీ వాళ్ళు వెళ్తే జనం తండోపతండాలు, వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, రక్తం కోసుకునే చేతులు కోసుకునే వాళ్ళు, మెడకాయ కోసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్న సినిమాలు ఆడతలేదు కదా, ఓపెనింగ్లు కూడా రావట్లేదు కదా, మరి వాళ్ళు ఏమైపోవాలి? అందుకని ఇట్లా అయ్యేది కాదు. చిన్న సినిమా బతకాలి అనేది ఉంటుంది. ఆ తర్వాత మిగతా భాషల్లో చేసినట్టుగా ప్రయోగాలు కావచ్చు, ఒక కమర్షియల్ కాకుండా ఆర్ట్ ఫిల్మ్స్ అనేవి రావాలి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ అది ప్రాక్టికల్గా మాత్రం వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వట్లేదు. మీకు వచ్చింది మొన్న 35 వచ్చింది, 23 వచ్చింది, కోర్టు వచ్చింది, ఇవన్నీ ఆడినిగా సినిమాలు. మరి వాటికేంటి? దానికి సమాధానం లేదా? ఏదో కోర్టు అంటే నాని ఉన్నాడు, నాని ప్రొడ్యూసర్ అన్నారు. మరి నాని గారు యాక్ట్ చేసిన సినిమాలు ఆడతలేదు కొన్ని. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. అంతకుముందు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆయన చేసినవన్నీ పోయినాయి వరుసగా. దిల్ రాజు గారు పెద్ద ప్రొడ్యూసరు, మరి ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి కదా. సితారా ఎంటర్టైన్మెంట్, విజయ్ దేవరకొండ చాలా పెద్ద హీరో, కింగ్డమ్ పోయింది, మరి వార్ ఎన్టీఆర్ పోయింది. అట్లా చెప్పుకుంటూ పోతే అదేది గేమ్ చేంజర్ రామ్ చరణ్ పోయింది. పోయినాయి కదా మరి. మరి ఈయనకి ఎందుకు అంత బాధ? ఇప్పుడు మనం జనంతో పాటు పోతున్నాం, నీళ్లు పోతాంటే నీళ్లు కొట్టుకుపోతూ ఉంటారు అంతే. మరి నిలదొక్కుని వెనక్కి రావాలి, ఎదురు స్విమ్ చేసి వస్తున్నారు వాళ్ళంతా. అందుకే నిలబడి మళ్ళీ హీరోలు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ అదే క్రేజ్ తెచ్చుకుంటున్నారు, నిలబడుతున్నారు. అది చెయ్యాలి తప్ప నేను చెప్తూ కొట్టుకుంటా చెప్పుకుంటాం, అది కరెక్ట్ కాదు. సో ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్లు కావచ్చు, ఇస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, అవి బూమరాంగ్ అవుతున్నాయి అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. అవును, డెఫినెట్గా. అంటే ఎప్పుడు మనం సినిమా తీస్తాం, మనం ప్రేక్షకుల ఆదరణ యాక్చువల్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దయచేసి మన సినిమా చూడాలి. వాళ్ళు డబ్బులు పెట్టి చూస్తారు. సో మన మీద ఎంతో కొంత జాలో, దయ, క్షమ ఇటువంటివి ఉండాలి. వాళ్ళని మనం ఛాలెంజ్ చేయటం, నేను చించేసా, పొడిచేసా, చూడు నువ్వు ఈ సినిమాతో అంత చేస్తాం ఇండస్ట్రీది, ఎవరు చూస్తారు? లేకపోతే నేను కష్టపడ్డాను, నువ్వు చూడండి, నువ్వు ఎవరు పడతావు? నీ కోసం పడుతున్నావు, నా కోసం పడతలేదు కదా. నేనెందుకు చూడాలి? నువ్వు కష్టపడితే నేను చూడాలని రూల్ ఎక్కడ ఉంది? చూడలేదు అనే పదం వాడకూడదు. చూస్తారు, వాళ్ళు నచ్చితే చూస్తారు. మరి ఇప్పుడు నేను చెప్పిన సినిమాలను చూశారుగా, అట్లాగే చూస్తారు ఇవి కూడా. అంతేగాని ఊరికి మనం ఇంకోటి రకంగా మాట్లాడకూడదు. సక్సెస్ అంటే దానికి యాక్చువల్గా ఇచ్చే మీనింగ్ ఏంటి సార్? జనాలు ప్రేక్షకులు వచ్చి చూడడమా, లేకుంటే కమర్షియల్ హిట్ అవ్వడమా, రివ్యూస్ బాగుండడమా? రివ్యూస్ అనేది అసలు పట్టించుకోకూడదమ్మా. రివ్యూస్ నమ్మకూడదు కూడా నా ఉద్దేశంలో. నేను ఎవరిని నమ్మొద్దు అంటాను. ఎందుకంటే రివ్యూ అనేది ఒక ఇండివిజువల్. ఇప్పుడు క్రిటికల్ రివ్యూస్ ఎక్కడ పెద్దగా లేవు, అది ఒక్కళ్ళిద్దరు తప్ప క్రిటికల్ రివ్యూ చేయరు. ఏదో దానికి వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం రాస్తారు తప్ప అది లేదు. బట్ జనం చూసిన సినిమాలే గొప్ప సినిమాల కింద లెక్క, కమర్షియల్గా వచ్చిన సినిమాలే. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ మరి డబ్బులు బాగా వచ్చినాయి. బలగం దగ్గర నుంచి లెక్కేసుకుంటూ ఉంటాను. బలగం దగ్గరే కాదు, చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటాం, పేర్లు గుర్తుండి సాగు. కానీ జాతిరత్నాలు ఎవరున్నారు? ప్రొడ్యూసర్ అంటారు. మరి అదే ప్రొడ్యూసర్ వేరే సినిమాలు తీసినప్పుడు ఎన్ని ఫ్లాప్ అవ్వలేదు? సో ప్రొడ్యూసరు, హీరోను, డైరెక్టరు ఇవన్నీ బోగస్. ఆ సినిమాలో దమ్ము ఉంటే ఆడుతుంది, దమ్ము లేకపోతే. ఇప్పుడు మన నరసింహ ఉంది, మరి మహావతార్ నరసింహ మళ్ళీ ₹1,00,00,000 మొత్తం భారతదేశం అంతా కలిసి ₹1,00,00,000 తోపినైంది. 300 కోట్లు చేసింది. ఇప్పుడు ఇంకా ఆడతాను, ఇంకా ఫుల్ పోతాను. మరి ఆయన 100 ముందు రోజు చూసి ఆయన ఆత్మహత్య చేసుకుంటా అన్నాడా? అనలేదు కదా. ఇప్పుడు యాక్చువల్గా సినిమా చూడ్డానికి మా థియేటర్కి రావాలి అంటే ఎందుకు వస్తారు, ఎందుకు చూడాలి సార్? యాక్చువల్గా ఏముంటే అట్రాక్ట్ చేస్తుంది అంటారు? ఏమీ లేదు. ఇప్పుడు మీరు తీసే కంటెంట్ నన్ను అట్రాక్ట్ చేయాలి, కామన్ ఆడియన్ని. సింపుల్ అమ్మ, ఒకటే. ఒక సినిమా మనం తీస్తున్నాం, ఇప్పుడు అందరం ప్రాణం పెట్టే తీస్తాం. ప్రాణం పెట్టే తీయటం వేరు, సినిమా చూడటం వేరు. సినిమా చూడటం మనం డబ్బులు ఖర్చు పెట్టి చూస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఏదో అనుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఆడింది కాబట్టి నేను అతను ఆ నాని కంటే నేను పెద్ద డబ్బు ఉన్నవాడిని ప్రొడ్యూసర్గా, నా డైరెక్టర్ వాళ్ళ డైరెక్టర్ కంటే గొప్ప డైరెక్టర్, నా ఆర్టిస్టులు అంతకంటే గొప్ప ఆర్టిస్టులు, నేను అంతకంటే బాగా తీస్తాను కోర్టు అని ఇంకో కోర్టు లాంటి సినిమా తీశాను.
ఆల్రెడీ కోర్టు చూశారు, ఎందుకు చూస్తారు ఈ సినిమా? ఇప్పుడు ఆ సినిమా అయిపోయినా ఆయన కోర్టులాగా తీశాను నేను, నాకంటే బాగా తీశాను, నన్ను చూడలేదు, ఎందుకు చూస్తారు? కోర్టు చూసాం ఆల్రెడీ, ఇంకా నీ కోర్టు చూడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇది జాలీ ఎల్ఎల్బి తీశాడు 1, సేమ్ థింగ్స్ జాలీ ఎల్ఎల్బి 2 కూడా తీశాడు వేరే హీరోని పెట్టుకుని. ఇప్పుడు హిట్ 1, హిట్ 2, హిట్ 3 చేశారు, 3 హీరోలను పెట్టి. సిమిలర్ కంటెంట్ అయినా ఒక కంటెంట్ దానికి ఒక సీక్వెల్లో ఏదో పెట్టుకుని ఏదో వేరు కథలు చెప్పుకుంటూ అలాంటి జోనర్లో కొంతమంది తీస్తున్నారు, అది వేరు. దానిలాగా చేయటం ఇంకోటి వేరు. అదేంటంటే ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు ఉండే దాని మీద ఆ కంటెంట్ అతను బాగా ప్రజెంట్ చేస్తాడు కాబట్టి మనం ఇంకోసారి వెళ్తాం. ఇప్పుడు నాలాంటి డైరెక్టరు అంతకుముందు సక్సెస్ ఫెయిల్యూర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను సడన్గా వచ్చి కోర్టు చూసి, నేను చిన్న సినిమాలు తీసాను, కోర్టు చూసి లేకపోతే బలగం చూసి నేను బలగం లాంటిది తీశాను అంటే, నువ్వు బలగం చూసాం కదరా బాబు, నాకు ఎందుకంటే కోర్టులాగా తీసాను ఎందుకు, ఆల్రెడీ నువ్వు ఫ్లాపులు తీసినావు, మళ్ళీ ఒక ఫ్లాప్ ఇస్తావు అంటారు అనుకుంటారు, రారు. వీటన్నిటికంటే నేను ఒక కొత్త కంటెంట్, ఫ్రెష్ కంటెంట్ తీసుకొస్తున్నాను, ఎవరూ చూడండి. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మన జనరేషన్, ఇప్పుడు నేనంటే నా జనరేషన్, మీరైతే మీ జనరేషన్, ఆ పిల్లడైతే ఆ పిల్లడి జనరేషను, మా జనరేషన్లో చూడని సినిమా నేను కథ ఒకటి తీసుకొస్తున్నాను, కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాను. అది ప్రోమోను ఇంకోటి వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు చూస్తే అవ్వాలి. ఇప్పుడు అదే ఇందాక మొదలెట్టింది అక్కడెక్కడంటే, చూస్తానికి వెళ్ళినప్పుడు ఈ సినిమా చూస్తాను. ఇప్పుడు నేను అన్న మొత్తం ప్రాణం పెట్టి సినిమా తీస్తున్నా, నేను ప్రాణం పెట్టే సినిమా ఎవరో తీస్తే ప్రాణం పెట్టి నువ్వు చూస్తావా? నేను ప్రతిఘటనను ఒక సినిమా తీశాను, నేను ప్రాణం పెట్టే తీసా, మొత్తం ఆస్తులన్నీ పెట్టి తీసా, షో క్యాన్సిల్ అయింది, బాగా డిసప్పాయింట్మెంట్ ఉండింది, బాగా తీసాం అనుకున్నాం, బట్ జనానికి నచ్చలా. మనం ప్రజెంట్ చేసిన విధానం తప్పు ఉండొచ్చు, ఏదో తప్పు ఉండొచ్చు, మన తప్పు ఉంది. ఆ తర్వాత చేయలే, 14 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయింది. సో డిసార్డర్ అయి కూర్చుంటే ఏమొస్తుంది, ఏం రాదు. అయితే ఆ తీసేటప్పుడు మా అల్లుడు చెప్పాడు, ఎందుకు తీస్తున్నామా ఈ సినిమా అని అడిగాడు నన్ను. చూస్తారు ఇది బ్రహ్మాండమైన కంటెంట్ అని నేను చెప్పాను. సో తీసినాక నా కష్టాలు నేను పడ్డాను, రిలీజ్ చేశాను, మొత్తం పోయింది, ఉన్నది ఉంచుకున్నది పోయింది అనుకోండి. ఆ తీసే రోజు మా అల్లుడు అడిగిన లెక్క ప్రకారం నేను ఆలోచించి, నేనైతే ఈ సినిమా చూస్తాను అని ఆలోచించుంటే ఆ రోజు నాకు జ్ఞానోదయం అయ్యి ఉండేది. అది ఆలోచించాల. ఇప్పుడు అదే ప్రతిఘటన మీరు తీసి నేను థియేటర్ టికెట్ కొనుక్కొని వెళ్తానా? వెళ్ళేవాడిని కాదు డెఫినెట్గా. అదే కాస్టింగ్తో అంతకంటే మీరు ఇంకా బాగా తీసినా కూడా నేను వెళ్ళేవాడిని కాదు, అన్లెస్ మౌత్ స్ప్రెడ్, టాక్ స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది తప్ప. సో ఎక్కడంటే ఆ రోజు నేను ప్రొడ్యూసర్గా నా కంటెంట్ ముందు రిలీజ్ చేసేటప్పటికి ఆడియన్స్ థియేటర్కి రప్పించుకునే పరిస్థితి లేదు, అందుకే నో షోలు పడ్డాయి, మార్నింగ్ షో. సో అది లేకపోవటం వల్ల ఇబ్బంది పడతాం. ఆ సినిమాకి ఇప్పుడు మీరు చెప్పిన దీనికి రామోజీరావు గారి ప్రతిఘటన సెన్సేషనల్ హిట్ అది. సో మళ్ళీ ఒక ప్రతిఘటన తీస్తున్నామంటే అంతకంటే గొప్ప కంటెంట్ లాగానే కనపడి ఉండాలి, ఎవరికి కనపడలే. మనం వచ్చిన ప్రమోషన్ కానీ అది కానీ, పాపం చార్మి ప్రమోషన్ విపరీతంగా చేసిన అయినా కానీ వర్కౌట్ అవ్వాలి మనకి. ఇప్పుడు ఇతను తీశాడు బార్బరిక్కుడు, త్రిబాణధారి బార్బరిక్ ఏదో తీశాడు. సో అది ఆ పేరు అన్నా అట్రాక్ట్ చేయాలి జనాన్ని, లేదా అతను వచ్చిన ప్రోమోస్ అన్నా ఎక్స్పైర్ చేయాలి. అతను మనసు పెట్టి ప్రాణం పెట్టి ప్రమోషన్ చేశాడు అని అనుకుంటున్నాడు, అది రీచ్ అవ్వాలిగా ఆడియన్స్కి. ఇప్పుడు ఒక ఎక్స్ హీరో, నెంబర్ 1 హీరో చేశాడు, ఆయన ఏమీ చేయక్కర్లా, బొమ్మ కూడా రిలీజ్ చేయక్కర్లా, అతని కోసం అతని ఫ్యాన్స్ దాన్ని ప్రమోట్ చేసుకుంటుంటారు, లక్షల ఫ్యాన్స్ ఉంటారు. మనకి ఎవరు ఉండరు, మనకు 10 మంది కూడా ఉండరు మన నమ్మేవాళ్ళు. సో ఎవరు చెప్తారు ఎందుకు వైరల్ అవుతుంది మనది? ఇప్పుడు అతనిది ఏదో సాంగ్ వైరల్ అయింది అంటాడు, సాంగ్ వైరల్ అయింది, సాంగ్ బ్రహ్మాండంగా ఉంది, వైరల్ అయింది, కానీ ఇది ఎందుకు వైరల్ అవుతుంది? ఈ సినిమా ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సినిమా తీస్తే వాళ్ళు వస్తారా? గతంలో సాంగ్ నిది వైరల్ అయింది, ఈ సినిమాకి ఎందుకు రావాలి? నువ్వు అలాంటి సాంగ్ లవ్ స్టోరీ తీసుంటే ఏమో వచ్చేవారేమో, ఎందుకంటే నువ్వు దాంట్లో ప్రూవ్ చేసుకున్నావు, ఆ సాంగ్లో నువ్వు బ్రహ్మాండంగా తీయగలవు, మ్యూజికల్ సెన్స్ ఉంది, ప్రజెంటేషన్ సెన్స్ ఉంది అని జనానికి తెలుసు. సో దాన్ని క్యాష్ చేసుకుని నువ్వు ఇంకో సినిమా అట్లాంటి లవ్ స్టోరీ లాంటిది ఏదైనా తీసుంటే ఏమో
మొదలుగొట్టేసేదేమో, చించేసేదేమో మనకు తెలియదు. అది వదిలిపెట్టి వేరే జోనర్లోకి వచ్చారు. వేరే జోనర్లోకి వచ్చేటప్పటికి ఆ జోనరు జనానికి ఎక్కే పరిస్థితి ఉందో లేదో ముందు అసలు రిలీజ్ అయింది చాలామందికి తెలియదు. మా పుట్టోళ్ళ ఊరికి సినిమాల గురించి మాట్లాడే వాళ్ళకన్నా తెలియాలి కదా, వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆ టైట్ మొన్న పోస్టర్, అది కూడా ఇంగ్లీష్లో ఏదో పోస్టర్ ఉంది, బార్బర్ ఏదో, అది ఏదో ఉంది. మనకు సంబంధం లేని మ్యాటర్ అన్నట్టుగా వెళ్ళిపోయాం చూసుకుంటే పోస్టర్. మన సినిమా కాదులే అని ఒక ఫీల్. సో ఎప్పుడు ఆడియన్ని అట్రాక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ సినిమా కాదు, ఇది ఇతని సినిమాని కాదు, ఇతను పాపం అతను సిన్సియర్గా చేసాడు, అతని కష్టం అతనిది. కానీ ఎవరం చేసినా కూడా రోజు పోస్టర్లో వారానికి 6-7 అంటిస్తారమ్మా. ఇప్పుడు 14 స్టూడియో రోడ్లో వెళ్తా అంటే కొత్త సినిమాలు 6-7 సినిమాలు అంటిస్తారు. ఒక్క పోస్టర్ అన్నీ కొత్తగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఏదైనా చూసి సినిమా చూడాలనిపించే పోస్టర్ ఉండాలిగా, టైటిల్ చూసి సినిమా చూడాలనిపించాలిగా, ఒక యూఎస్పీ అనేది ఉండాలిగా. అది లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సినిమా తీసే ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ, ఈ సినిమా నేను టికెట్ పెట్టి చూడగలనా, వేరే వాళ్ళు చేస్తే చూస్తారు అనే ధైర్యం ఉంటే యాక్టర్ యాక్ట్ చేయాలి, డైరెక్టర్ డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి. అది చూసి ఈ కథ ఎవరు చూస్తారని నీకు అనుమానం వచ్చిందంటే అయిపోయింది, చచ్చిపోయింది, నీ చేతిలోనే ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు హార్ట్ అండ్ సోల్ అనేది పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెడికేటెడ్గా ఒక సినిమా తీసిన తర్వాత తీసినటువంటి మొట్టమొదటి సినిమానే పోయింది అంటే, సరే రెండో సినిమా కోసం మళ్ళీ ఎంత కష్టపడి చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ సినిమా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది హిట్ కాలేదు కదా, అది ఫ్లాప్ కదా. అవన్నీ ఉండవు అని అవసరం. అవన్నీ ఇప్పుడు హార్ట్ అండ్ సోల్ పెట్టకుండా ఎవరు సినిమా తీస్తారు అంటే, కొంతమందికి నాలెడ్జ్ లేక ఏదో ఆవేశంతో తీసినా ప్రాణం పెట్టే తీస్తారు. నాకు తెలిసిన టెక్నాలజీ, ఇప్పుడు నీకు కొంత టెక్నాలజీ తెలుసు కాబట్టి నువ్వు హార్ట్ అండ్ సోల్ పెట్టావు. నాకు తెలిసిన టెక్నాలజీకి నేను హార్ట్ అండ్ సోల్ పెడతా. హార్ట్ అండ్ సోల్ డబ్బులు కూడా పెడతాం, మొత్తం పెట్టేస్తాం, తీస్తాం. తీస్తే మన వరకే, అది ఎదుటివాడికి సంబంధం లేదు కదా. ఇప్పుడు రాజమౌళి గారు లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇంకోళ్ళు పెద్ద ఈ డైరెక్టర్లు అతను బెంగళూరు అతను వీళ్ళు ఎవరైనా తీస్తే వాళ్ళకు వచ్చిన పాపులారిటీకి మనం బాగా ఒక బానిసత్వంలో పెరిగిన వాళ్ళం కదా. మనం హీరోలకి కాదు, బ్రిటిష్ సామ్రాజ్యం కానీ మొఘల్ సామ్రాజ్యం కానీ ఎవరో వాళ్ళ కింద బతికి మనం ఇంకా రాజులు కాలం నుంచి ఉండి అయ్యో పాపం వాళ్ళు కష్టపడ్డారండి, రాజుగారు రోడ్డు మీదకి వచ్చారండి, రాజుగారు వచ్చి కూర్చున్నారండి, మనతో భోంచేస్తున్నారండి, రాజు మన ఎక్స్ప్లాయిట్ చేసి తింటున్నాడు అనేది లేదు. మన పక్కన కూర్చుని ఆ రోజు తిన్నాడు, ఆయన అవసరం ఏముందో మనతో భోంచేసాడు, దాంతో ఆయన దేవుడు అనుకుంటాం. సో ఆ బానిసత్వ పోకడలు ఇంకా మనకి పోక ఈ ఫ్యాన్ఫేర్ అని చెప్పి వాళ్ళకి ఇదైపోయి అబ్బాయి ఎంత కష్టపడ్డారు 3 ఏళ్ళు. అదే 3 ఏళ్ళు మరి ఇతను కష్టపడ్డాడుగా, అతను 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. మరి నిజంగా అతను అడిగినట్టు 30 మంది అడిగాడు పాపం, 10 మంది కాదు 30 మంది రావచ్చు కదా అని అడిగాడు. నిజంగా ఇల్లు ఉండొచ్చు కదా. వాళ్ళకేమో అమ్మో 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడ్డారు మనం వెళ్ళాలని చెప్పి థియేటర్లో 3,000 టికెట్ అని 4,000 టికెట్ అని వెళ్ళారు కదా. ఇతను మళ్ళీ 150 రూపాయల టికెట్ కదా, 30 మంది వెళ్ళొచ్చు కదా. వెళ్ళా అంటే ఏదైనా కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ వాళ్ళకి నచ్చాలి. కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటే కంటెంట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండమైన కంటెంట్ అది. బట్ ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదుటివాడిని అట్రాక్ట్ చేసిందా లేదా, వాడి ఇది ఎక్స్పెక్టేషన్ కూడా కాదు, వాడి దీన్ని క్యాచ్ చేసామా లేదా, వాడి అటెన్షన్ క్యాచ్ చేసామా లేదా, అవతల వాడి అటెన్షన్ క్యాచ్ చేసే ప్రోమో పెట్టగలిగితే ఉంటుంది. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఫ్లాప్ సినిమాలు అన్నీ ఉన్నాయి కదా పెద్ద హీరోలు, వాళ్ళకి బ్రహ్మాండం ప్రోమో అంటారు. బ్రహ్మాండం అయితే ఓపెనింగ్లు రాకుండా ఉండవు. ఏమవుతుంది, వీళ్ళంతా కమర్షియల్ సినిమాలు 3 రోజుల కోసం సినిమాలు తీస్తున్నారు. ఆ 3 రోజుల కోసం ఆ యాక్షన్ సీన్లు, కొట్టుకోటాలు, రక్తపాతం, మంచి పంచ్ డైలాగులు వేసుకుని చేస్తున్నారు కాబట్టి ఓపెనింగ్ వస్తుంది అనుకుని చేస్తున్నారు. అది 3 రోజులకి వాళ్ళు ఎయిమింగ్ 3 డేసే. వీళ్ళు ఎయిమింగ్ 3 డేస్ కాదు, వీళ్ళు 1 ఇయర్కి గేమ్ చేయాలి. ఇప్పుడు కోర్టులాగా 4-5 వారాలన్నా ఆడాలి, లేకపోతే ఇప్పుడు నరసింహలాగా ఆడాలి, ఆ సినిమా ఆడాలి. అట్లా ఆలోచించుకొని తీయాలి సినిమా. మనకు వాళ్ళకి వచ్చింది కదా, 400 కోట్లు వస్తే మనకు 2 కోట్లు వస్తే చాలు, మనం ఖర్చు పెట్టింది వస్తే చాలు అనుకోకూడదు. మనం బాహుబలిని కొట్టాలి, మనం త్రిపుల్ ఆర్ని కొట్టాలి, మనం పుష్పాన్ని కొట్టాలి. ఆ రేంజ్కి ఆలోచించి తీయాలి సినిమా.
ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటారు ఇలా ఒక ఫిల్మ్కి వెళ్ళకపోవడం అనేది? ఏముండే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమో టికెట్ రేట్ ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ, యూ కెనాట్ ఎఫర్ట్ దట్ రేట్. ఇప్పుడు ఫ్యామిలీని తీసుకుని మిడిల్ క్లాస్ వెళ్ళలేరు. మిడిల్ క్లాస్కి ఓ ఎక్స్ హీరో సినిమాలో, ఎక్స్ డైరెక్టర్ సినిమాలో చూస్తానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నెలకు ఒక సినిమాకి దే కెన్ ఎఫర్ట్. ఆ ఒక సినిమా దీనికి వెళ్తానికి రారు, సింపుల్ అది. దాంతో మీకు ప్రాబ్లం పోతుంది. ఇప్పుడు నరసింహకి వస్తున్నారండి, నరసింహని జనం అంతా బ్రహ్మాండం పెట్టారు కాబట్టి అందరూ ఎగేసుకుని వెళ్తున్నారు. అండ్ అతను మీరు చూడండి, ఇక్కడ 150 రూపాయల టికెట్, నార్త్ అంతా 99 రూపాయల టికెట్ అది. మరి చూడండి, 99 రూపాయల టికెట్, 150 రూపాయల టికెట్ పెట్టి ఆయన 300 కోట్లు చేశాడు. మనము పెంచేసి 3000, 2000, 500, 600 టికెట్లు పెడితే మనకు 200, 300 రావట్లేదు ఇక్కడ. మనం సినిమాకి సంబంధించి ఇంకొక విషయం మాట్లాడుకుంటే, గతంలో వర్కర్స్ యూనియన్ ఒక స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ ఒక ఎండ్ కార్డు పడిందా, లేకుంటే అది అలా ఒక పాజ్ బటన్లో ఉందా? అసలు ఫస్ట్ స్ట్రైక్ చేయలేదు. స్ట్రైక్ చేసింది అనే మాట మీరు విత్డ్రా చేసుకోండి. ఓకే. స్ట్రైక్ అంటే పని చేయకుండా ఆపేయటం. ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నాడు, ఆయనకి మనం ఏదో ఎక్స్ జీతం ఇస్తున్నాం. నేను రేపటి నుంచి వస్తాను సార్, నాకు మీరు జీతం పెంచట్లేదు 2 ఏళ్ల నుంచి, ఈ రోజు పెంచితే వస్తాను లేకపోతే రానన్నాడు. స్ట్రైక్ డిమాండా? ఈజ్ డిమాండింగ్ సంథింగ్, ఈజ్ రెడీ టు వర్క్, బట్ ఈజ్ రెడీ ఆస్కింగ్, డిమాండింగ్ హైక్. నువ్వు హైక్ ఇస్తే పని చేస్తున్నాడుగా, అప్పుడు స్ట్రైక్ అవ్వదు కదా. నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఆపుతున్నావు. అతనికి ఎట్లా డబ్బులు అడిగే హక్కు ఉందో మనకి సినిమా ఆపే హక్కు ఉంది. నేను ప్రొడ్యూసర్గా, పెట్టుబడిదారుగా నాకు హక్కు ఉంది. సో నేను ఆపేశాను. ఇప్పుడు నేను స్ట్రైక్ చేసినట్ట కాదు, పెట్టుబడిదారుగా నాకు హక్కు ఉంది. సినిమా తీస్తే లేకపోతే లేదు, నా ఇష్టం. సో వీళ్ళు సినిమా తీయలేదు, వాళ్ళు చేయలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు చేశారు. వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇస్తే అంతమందికి పని చేశారు. స్ట్రైక్ అని ఉంటే షూటింగ్ జరిగి ఉండకూడదుగా, టోటల్గా షూటింగ్ లాగి ఉండాలి. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఇది చెప్పారో 18 షూటింగ్, ఫస్ట్ డే 20, 16, 12 జరిగినాయి, సెకండ్ డే 18 జరిగినాయి. 3వ రోజు ప్రొడ్యూసర్లు ఏం చేశారు, అవుట్డోర్ యూనిట్లకు లెటర్ రాసి అవుట్డోర్లో చేయొద్దు, యూనిట్ పంపొద్దన్నారు. యూనిట్ లేకుండా షూటింగ్ చేయలేరు కాబట్టి ఆగిపోయినాయి. బట్ అవి కూడా ఒక్కరోజు ఆగినాయి. 2వ రోజు నుంచి మళ్ళీ 4వ రోజు నుంచి మళ్ళీ మెల్లిగా 4, 5 షూటింగ్లు స్టార్ట్ అయిపోయింది. అంటే కొంతమంది ఛాంబర్లో లేని వాళ్ళు, ప్రొడ్యూస్ కౌన్సిల్తో సంబంధం లేని వాళ్ళు యూనిట్లు ఇవ్వటం మొదలెట్టారు, వీళ్ళు షూటింగ్ చేసుకోవటం మొదలెట్టారు. జరిగినాయి. సో ఎవరు స్ట్రైక్ చేయలేదు, అందరూ చేశారు, మీ ఇష్టం. సో మరి ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా? కాల్ ఆఫ్ చేశారా, లేకుంటే స్టిల్ ఇట్ ఈస్ ఆన్ అంటారా? ఇట్స్ ఆన్, 100% ఇట్స్ ఆన్. కాల్ ఆఫ్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మీరు షూటింగ్లు చేసుకుని మీరు సాల్వ్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఒక ఎక్స్టెంట్ వరకు సాల్వ్ చేసింది. 50, 70, 80% సాల్వ్ చేసిన, 20% ఉన్నాయి. దానికి ఏదో కమిటీలు వేసి ఏదో చేస్తారు. బట్ దట్ విల్ గో ఆన్. పని జరుగుతుంది, పని ఆగదు. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే, వర్క్ షుడ్ నాట్ స్టాప్. ఎవరు ఏం చేసినా మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమన్నా చావండి, మా రాష్ట్రంలో ఉన్నంతకాలం మీరు పని చేయాలని చెప్పి గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది. చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఇద్దరికి. సో ఇద్దరు నోరు మూసుకొని పని చేయాలి. చేసి తర్వాత సంగతి తర్వాత చూసుకోవాలి. దెన్ వాట్ అబౌట్ ద డిమాండ్? డిమాండ్స్ కొంతవరకు చేశారు, పెంచారు కదా 15%. కొంతమందికి పెంచారు, కొంతమందికి 10% పెంచారు. మిగిలిన వాళ్ళకి దే ఆర్ ఆన్ డిస్కషన్. ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. అవుతాయి, ఎప్పుడో ఒకప్పుడు అవుతాయి. ఒకవేళ అయిపోతే ఏంటంటే ఇప్పటి నుంచి ఇస్తారు. అప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను ఒక 4 రోజుల నుంచి చేసి నెక్స్ట్ మంత్ వచ్చింది అనుకోండి, ఏ కంపెనీకి చేసినా ఆ కంపెనీ నాకు ఇవాళ రూపాయి ఇస్తే ₹1.25 ఇవ్వాలి కదా, ఆ పావులు అప్పుడు ఇవ్వాలి. ఛాంబర్ వసూలు చేసేస్తుంది.